హలో గైస్, నేను మీ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు ఈ వీడియోలో మన ఛానల్ సంబంధించిన రెండు ఎక్విప్మెంట్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకోబోతున్నాము. అవేంటంటే ఒకటేమో DJI మినీ మైక్స్, అదే విధంగా ఒకటేమో డిజిటెక్ లైట్ అయితే అన్బాక్సింగ్ చేసుకోబోతున్నాము. వీడియో ఎంత క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా మీ అన్బాక్సింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం అయితే గింబల్ అయితే వాడుతున్నాం. ఇది వచ్చేసి DJI గింబల్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం అప్పటిదే సెల్ఫీ స్టిక్ వాడుతున్నాం. మైక్స్ వచ్చేసి డిజిటెక్ వాడినాం ఇంత ముందుకు. వాడినాం కానీ ఇది క్లారిటీ లేదు, అసలు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, మధ్యలో ఆగిపోవడం, మళ్ళీ కట్ రావడం జరిగింది. దానికోసం మనం అయితే ఫస్ట్ వచ్చేసి మన DJI మినీ మైక్స్ అయితే తీసుకున్నాము. వాటి కోసము మన ఆడియో అందరూ క్లారిటీ లేదంటారు కాబట్టి మనం అయితే దానికోసం మనం DJI మైక్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము నైట్ టైం క్యాంపింగ్ చేసుకోనికి డిజిటెక్ లైట్ అయితే తీసుకున్నాము. ఈ ఫస్ట్ ఒకసారి మనం లైట్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాము. ఇది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా వస్తుంది, ఏం కదా అనేది మొత్తం ఫస్ట్ తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 1.5 అవర్స్ అయితే కంటిన్యూగా మనం 100% బ్రైట్నెస్ తోనే 1.5 అవర్స్ అయితే మనం వాడుకోవచ్చు. అదే విధంగా దీంట్లో ఈ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఒకటేమో రెడ్, ఒకటేమో బ్లూ, ఒకటేమో లైట్ బ్లూ అయితే ఉంటుంది, ఒకటేమో గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ కాదు. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి లైట్ బ్లూ కలర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసుకుందాం ఎట్లుంటుంది అనేది. డెలివరీ చేసుకున్నప్పుడు ఒకసారి అయితే ఇప్పి చూసుకున్నాము మన ప్రోడక్ట్ కరెక్ట్ వచ్చిందా లేదా అని. మీరు కూడా ఒకసారి డెలివరీ చేసినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోమంటారు కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకున్నాము. అందుకని దీనికి డబ్బాలు ఇట్లా ఏం లేవు, డైరెక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక మ్యాట్ వస్తుంది, దీనికి పౌచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది, మొత్తం మెటల్ బాడీయే, మొత్తం అల్యూమినియం మెటల్ బాడీ అయితే వస్తుంది మనకు. అదే విధంగా ఇక్కడ LED స్క్రీన్ అయితే వస్తుంది, చూపండి LED స్క్రీన్. అదే విధంగా ఇటు సైడ్ ఏమో మొత్తం మనకు ఆపరేటింగ్, మనం లైట్ ఆపరేటింగ్ చేసుకోనికి, కలర్ మోడ్స్ చేంజ్ చేసుకోనికి, ఒపాసిటీ పెంచుకోనికి, బ్రైట్నెస్ ఇట్లా పెంచుకోనికి ఇటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మన Type-C పోర్ట్ అయితే వస్తుంది, ఛార్జింగ్. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, మన ఛార్జర్ అడాప్టర్ ఏం ప్రొవైడ్ అయ్యారు, జస్ట్ కనెక్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఆన్ చేస్తే మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది, వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా గింబల్ కానీ లేకపోతే ఏదైనా ట్రైప్యాడ్ కానీ స్టిక్ చేసుకోనికి ఇది మన కనెక్ట్, ఇది ఏది ఇది ఇచ్చిర్రు. మనం ఏదైనా ట్రైప్యాడ్ కి ఇట్లా కనెక్ట్ చేసుకోనికి, ఫిట్ చేసుకోనికి ఇది అయితే ఉంటుంది. ట్రైప్యాడ్ డైరెక్ట్ కెమెరా కూడా పెట్టుకోవచ్చు. 2 సైడ్స్ ఉంటుంది, ఒకటేమో హారిజాంటల్, ఒకటేమో వర్టికల్ లా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మనం వాడుకోవచ్చు దీన్ని. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైనా నైట్ టైం ఏదైనా క్యాంపింగ్ వీడియోస్ కానీ ఏదైనా మన నైట్ టైం ఏదైనా షూట్ చేసుకోనికి అయితే ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఈ లైట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము, వెళ్ళి బై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి మనం DJI మినీ మైక్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇవి వాడినాం కాబట్టి ఇవి పక్కకు పెట్టేసుకుందాం, ఇవి నార్మల్గానే ఉంటాయి. ఫస్ట్ మనం అయితే DJI మైక్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకొని ఎట్లా వస్తే ఏం కథ అనేది తెలుసుకుందాం. ట్రాన్స్మిటర్స్ ఏమో 10 grams ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హై క్వాలిటీ ఆడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకైతే 48 hours అయితే కంటిన్యూగా పనిచేస్తాయి అని చెప్తారు. అసలు మనం వాడిన తర్వాత చూద్దాం ఎంత వస్తాయి ఏం కదా అనేది. మళ్ళీ ఒక రోజు అయితే రివ్యూ పెట్టుకుందాం, ఒక 1 month తర్వాత ఎట్లా నడుస్తుంది అనేది ఒకసారి రివ్యూ కూడా చేసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. ఇప్పుడు నడిచేది ఓన్లీ ఫోన్ నుంచి వచ్చే వాయిస్. ఇప్పుడు మేము తీసుకున్నది అయితే ప్రజెంట్ మన సామ్సంగ్ S25 Ultra నుండే ఆడియో అయితే రికార్డ్ అవుతుంది, వీడియో కూడా అలానే రికార్డ్ అవుతుంది. మనం ఎలాంటి మైకులు అయితే వాళ్ళే. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి ఇవి ఎట్లా వస్తాయని మనం ఒకసారి టెస్ట్ చేసుకుందాం ఈ వీడియోలో. మొన్నలాగా పాత వాడినాం కానీ మొత్తం పరపర సౌండ్ వచ్చింది. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, మనకి ఏం అవసరం పడదు. ఇది వచ్చేది ఫస్ట్ బ్యాగ్ మాత్రం మస్తు ఉంది, సేఫ్టీ పరంగా మంచిగా, దానికి లోపల ఉన్న దానికి ఖరాబ్ కాకుండా ఏడవాడ వాడేయకుండా. ఇది వచ్చేసి DJI సంబంధించిన స్టిక్కర్. ఇది మనం మెమరీ కార్డు గిట్లా చిప్ గిట్లా వేసుకోనికి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, DJI లోగో. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనైతే మనకు కేబుల్ వచ్చింది, ఇదేంటి ఛార్జింగ్ కేబుల్. ఇదేమో ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ కనెక్టర్, దానికి ఇది మనకు రిసీవర్ కెమెరాకు పెట్టుకోనికి కనెక్టర్ అయితే ఇచ్చారు, 3.5 జాక్. నెక్స్ట్ మన బుజ్జోడు వచ్చింది బయటకు. ఇదే ఫైనల్లీ మనకు వచ్చేసిన DJI మినీ మైక్స్. ఇవి ఒక విండ్ షీల్డ్ అయితే 4 వస్తాయి ఇలా. ఒకటేమో బ్లాక్, రెండేమో బ్లాక్ వస్తాయి, ఇంకోటి ఏమో యాష్ కలర్ లాగా ఉంటాయి. ఒకటి 4 మన విండ్ షీల్డ్స్. నెక్స్ట్ వచ్చేసి మన DJI మినీ మైక్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకుంటున్నాం. స్టిక్కర్ ఉంది ఇక్కడ, ఓపెన్ చేసినాం కానీ మళ్ళీ పెట్టినాం. చూడండి, ఇది మన మైక్స్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇదేమో రిసీవర్. ఇక్కడ మనకు ఆ వాల్యూమ్ ఎక్కువ తక్కువ వేసుకోనికి కట్కన అయితే ఇచ్చిర్రు. అదే మళ్ళీ నాయిస్ కాన్సిలేషన్ కూడా ఉంది. మనం ఇక్కడనేమో ఛార్జింగ్ పెట్టుకోనికి. అదే విధంగా ఇది వచ్చేసి మన ఫోన్ కనెక్ట్ చేసుకోనికి Type-C జాక్ అయితే ఇచ్చిర్రు. మనం ఇట్లా ఫిట్ చేసుకోవాలి దీన్ని. ఒక్క నిమిషం ఫిట్ చేసి చూపిస్తా.
మన ఫోన్ కనెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి మొత్తం రిసీవర్. డైరెక్ట్ మనం ఈ ఫోన్ కు అటాచ్ చేసినామంటే అటాచ్ చేసి మైక్స్ ఆన్ చేసుకొని డైరెక్ట్ మనం మాట్లాడే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి దీనికి రెండు బ్లాక్, మళ్ళీ ఇది కలర్ఫుల్. చూడనికి చాలా చిన్నగా ఉంది కదా, మస్తు చిన్నగా. డైరెక్ట్ ఇట్లా దానికి మ్యాగ్నెట్ ఉంది కదా ఇంకా. ఇది ఒక క్లిప్ ఇచ్చిర్రు, అదే విధంగా ఒక మ్యాగ్నెట్ కూడా ఇచ్చిర్రు మనకు. నెక్స్ట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఇవి వచ్చేసి ఒక 10 grams ఉంటాయంట. టెస్ట్ చేద్దాం ఒకసారి. విండ్షీల్డ్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం ఎట్లుంటాయి. ఈ కలర్ఫుల్ పెట్టి మస్తు ఉంటుంది. ఇది కూడా పెట్టి దానికి ఇంకోటి బాగా పెద్ద వచ్చింది. స్టడీ నీకు వస్తలేదు ఫస్ట్ టైం కదా. వీడియో కూడా నువ్వు లేట్ అర్థం ఇప్పుడు అది ఉంది కదా, యూజర్ మ్యాన్ వాళ్ళు ఉంది. మన విండ్షీల్డ్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఇవి మనం టెస్ట్ చేసుకుందాం ఏ విధంగా వస్తాయి ఏం కథ అని. ఇవైతే మాకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి అయితే మన ఫస్ట్ లైట్ వచ్చేసేమో 2600 ఏదో పడ్డది. సెట్ అయితే లేదు. ఇది ఎట్లా పెట్టి నువ్వు? ఈ లైట్ వచ్చేసి మనకేమో 2600 పడ్డది. కానీ ఇది వర్త్ మనకు నైట్ టైం వీడియో తీసుకుని అయితే ఫుల్ మన వర్క్ చేస్తుంది. 1.5 hours వస్తుంది కాబట్టి. ఈ మైక్స్ వచ్చేసేమో మనకు క్రెడిట్ కార్డు ఉపయోగించి మేము తీసుకున్నాము. క్రెడిట్ కార్డు లేకుండా 10,000 ఉన్నాయి. మన క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 85కు 89కు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవైతే ఒకసారి టెస్ట్ చేసుకుందాం, ఇవి ఎట్లా వస్తాయి ఏం కదా అని తెలుసుకుందాము. ఒకసారి మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకుందాం. వర్త్ అనుకుంటా మనం పెట్టిన బడ్జెట్కి. ఇవి మ్యాగ్నెట్స్ ఇట్లా డైరెక్ట్ ఇట్లా అటాచ్ చేసుకుంటాం. DJI స్టిక్ అయిపోతుంది మళ్ళీ. ప్లస్ మళ్ళీ మనం ఈ క్లిప్ తో కూడా డైరెక్ట్ ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. ఒకసారి పెట్టి చెక్ చేద్దాం. దీనికి అతకపోతుంది కింద టేబుల్ కి మ్యాగ్నెట్. చెక్ చేద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఫోన్ పెట్టి ఎట్లా. ఇప్పటి వరకు మీరు విన్న మొత్తం ఆడియో మొత్తం S25 ఆర్డర్ రికార్డ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ DJI కనెక్ట్ చేసుకొని చూద్దాము. DJI మైక్స్ కనెక్ట్ చేసుకొని ఆడియో ఎట్లా వస్తుంది అని తెలుసుకుందాము. దాదాపు ఒక 400 meters వస్తుందని చెప్పారు. 1/2 kilometer దాకా మనకు వర్క్ చేస్తా అని చెప్పారు. కానీ వర్క్ చేస్తా లేదా మనకు అంత దూరం అవసరం లేదు. మనం కొంచెం దూరం టెస్ట్ అయితే ఇప్పుడైతే మనం అయితే DJI మైక్ నుండి అయితే వాయిస్ అయితే రికార్డ్ చేస్తున్నాము. ఏ విధంగా వస్తుంది ఏం కదా అని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది చాలా చిన్నగా ఉంది చూడడానికి, కానీ వర్త్ మనకు పెట్టిన బడ్జెట్ లో అయితే వర్త్ ఈజీగా. ఫస్ట్ అయితే మనం వాయిస్ టెస్ట్ చేసుకుందాం కొంచెం దూరం. ఫస్ట్ మనం విండ్ షీల్డ్ పెట్టుకుందాం, ఇది వితౌట్ వేద్దాము. తర్వాత షీల్డ్ పెట్టి ఒకసారి ఎట్లా వస్తుందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మీరైతే మనం విండ్ షీల్డ్ పెట్టిన తర్వాత ఏ విధంగా వస్తుందో ఆడియో, కొంచెం దూరం వెళ్తా దగ్గరకు వస్తా ఊరికి వస్తా అన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం. అసలు ఈ వర్తా కాదా మనం పెట్టిన బడ్జెట్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం డిస్టెన్స్ దూరం వెళ్తున్నా, ఎంత వస్తుందో చూద్దాం. వస్తుందా? ఇక్కడికి మనకు మ్యాక్స్ మనం తీసే వీడియోస్కి అయితే మనకి ఇక్కడికైతే సరిపోతుంది డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి 360 degrees తిరుగుతా. ఇవి తీసుకోనికి మెయిన్ రీజన్ వచ్చేసి మాకు ఏంటంటే మనకు ఆడియో క్లారిటీ లేదు కాబట్టి మన వీడియోస్కి చాలా ఇబ్బంది అయింది. ఇన్ని రోజులు ఎడిటింగ్లో కానీ ఏమైనా చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. మన వీడియో తీసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఇది మనం మైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవి కూడా మీరు వాళ్ళని తీసుకోవాలనుకుంటే కింద బయోలో లింక్ ఇస్తాము, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు వర్త్ అనిపిస్తేనే తీసుకోండి పెట్టిన బడ్జెట్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెయిన్ మనకు మెయిన్ రీజన్ వచ్చేసి ఆడియో లేదు కాబట్టి, ఆడియో క్లియర్ లేదు కాబట్టి ఈ మైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదే విధంగా చిన్న ఇప్పటికి మాకు సపోర్ట్ వచ్చింది, అందుకని ఈ మైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే మేము ఇంతకన్నా మంచి మైక్స్ అయితే తీసుకొని అన్బాక్సింగ్ చేస్తాం. మన ఛానల్లో కెమెరాస్ కూడా తీసుకునేది ఉంది. అదేవిధంగా మనం వారేటి అన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్లు కాబట్టి మీరు మంచి సపోర్ట్ ఇస్తే మాత్రం ఇంతకన్నా మంచి మైక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఎట్లొచ్చింది ఒకసారి ఆడియోని చెక్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడుతున్నంతా మనం మీ DJI మినీ మైక్స్ తోనే రికార్డ్ అయితే చేస్తున్నాము. ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు, మన సొంత డబ్బులతోనైతే మనం కొనుక్కున్నాము. నెక్స్ట్ మన వీడియోలో ఇంకా నేనేమనుకున్నా, నెక్స్ట్ మంచి సపోర్ట్ వస్తే ఒక కెమెరా అయితే తీసుకోవాలనుకుంటున్నా. కెమెరా ఒకటి, గింబల్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. అదేవిధంగా డ్రోన్ ఉంది, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి అయితే తీసుకోవాలనుకుంటున్నాం. మీరు మంచి సపోర్ట్ ఇస్తే మేమైతే ఖచ్చితంగా అవి అయితే తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ కూడా తీసుకున్నాం. లైట్ వచ్చేసేమో 2600 పడ్డది. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ దాని అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 1.5 hours అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ బ్రైట్నెస్ మాత్రం చాలా ఎక్సలెంట్ వస్తుంది. డే టైంలో తీసినట్టయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ DJIలో మనం చెక్ చేసిన ఆడియో
క్లారిటీ ఇట్లా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు వర్తా కాదా ఈ బడ్జెట్లో అయితే తెలుసుకోండి. ఈ బడ్జెట్ వచ్చేసి ఇదైతే మనకు క్రెడిట్ కార్డు వాడి తీసుకున్నాం కాబట్టి 8,900 అయితే పడింది. అదే విధంగా ఇది మీకు వర్త్ అనిపిస్తే మీరు కూడా తీసుకోండి. మీ చిన్న యూట్యూబర్లకు కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్లకు అయితే ఇది నాకు తెలిసిన వరకు అయితే చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మంచి మైక్స్ కావాలనుకుంటే ఇది ఒకటి హోలీ ల్యాండ్ కూడా ఉంది. హోలీ ల్యాండ్ అయితే మేము తీసుకోలేకపోయినాము, అది మాకు అంత పర్ఫార్మెన్స్ అనిపించలేదు. డీజే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డీజే బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి అందుకని మేము డీజే మైక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా వర్త్ అనిపిస్తే మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.